జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె నేటితో 5వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న నిరసన సమ్మెకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ చందర్ మద్దతు ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు కోరుతున్నటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 1400 మందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అసిస్టెంట్ కాంట్రాక్ట్ పద్ధతి మీద అసిస్టెంట్ ప్రొఫెసర్లు 15 నుంచి 20 ఏళ్ళ నుంచి పనిచేస్తారు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలో పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దాదాపు 20 రోజులుగా వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఉద్యమిస్తున్నారు. ఇది చాలా న్యాయమైన డిమాండ్. విద్య వైద్యం లోపల అనుభవానికి మించిన అర్హత లేదు. వీళ్ళు 15 సంవత్సరాలు పనిచేసిన నుంచి కొత్తలను నియమిస్తే ఫ్యాకల్టీ డెవలప్ కాదు, బోధన పద్ధతి లోపల నైపుణ్యం రాదు, విద్యార్థులకు విశేష అనుభవంతో చెప్తున్నారు. వీరి ద్వారా నాణ్యమైన పరిపూర్ణమైన విజ్ఞానంతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని వీళ్ళు 1200 మంది ఉన్నారు. పోస్టులు 22,200కు పైగా పోస్టులు ఉన్నాయి. ఇంకా కొన్ని పోస్టులు క్రియేట్ చేయాలి. మొత్తం వీరందరినీ ఎలాంటి షరతులు లేకుండా పర్మనెంట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వీరి ఉద్యమానికి పూర్తి మద్దతు. వీళ్ళు ఎవరైనా వదిలిపోవచ్చు, కానీ వీళ్ళని పర్మనెంట్ చేసే వాళ్ళకు ప్రభుత్వంను చీల్చి చెండాడతామని హెచ్చరిస్తున్నాను. నేను తమాషగా ఉందా? వాళ్ళు దిక్కులేదనే వాళ్ళు ఏదో ఉద్యోగులు ఉన్నారు చెప్పినట్టు ఇంటారు అనుకుంటున్నా. వాళ్ళ పక్షాన ప్రజా సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళది న్యాయమైనది డిమాండ్. పైగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? మాది ప్రజాప్రభుత్వం అన్నది. ప్రజాభవనాన్ని పేరు పెట్టుకున్నాం. ఎక్కడ ప్రజాభవన్ కాంట్రాక్టర్ల భవనంగా మార్చిపడించారు. ఎలాంటి షరతులు లేకుండా వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. వీరికి 15 నుంచి 20 ఏళ్ళ అనుభవం ఉంది. రెండవది వీళ్ళకి కొత్త డిమాండ్ కూడా కాదు. మన రాష్ట్రంలోనే లెక్చరర్లకు, జూనియర్ లెక్చరర్లకు దాదాపు 3000కు పైగా కాంట్రాక్టు లెక్చరర్లను పర్మనెంట్ చేశారు. డిగ్రీ లెక్చరర్లను 600 మందికి పైగా పర్మనెంట్ చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, కాంట్రాక్ట్ పద్ధతి మీద పనిచేస్తున్న వాళ్ళను అందరినీ పర్మనెంట్ చేశారు. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ చాలా దాదాపు 15 యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేశారు. మన స్టేట్కి ఏం రోగమైందని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు చాలా మీరు వచ్చింది నిరుద్యోగులు, విద్యావంతుల మద్దతుతో మీరు సీఎం అయ్యారు. వీరికి ఇవ్వకపోవడం ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతున్నాను. మీకు వచ్చే అవరోధాలు ఏంటి? మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి? ఒకసారి డిస్కస్ చేయి. అసిస్టెంట్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ లెక్చరర్లతోటి, ప్లస్ వీసీలతోటి, ప్రజా సంఘాల నాయకులతోటి ఒక రౌండ్ సమావేశం ఏర్పాటు చేసి నీకున్న ఇబ్బందులు చెప్పు, మాకున్న ఇబ్బందులు చెప్తాం. ఏం చెప్పకుండా పోలీసులతో రాజ్యం వెళ్తా అంటే పోలీసులతో తిరగాలి. ఎప్పటికీ నువ్వు పోలీసులతో జీవిస్తావు. మొత్తం ప్రజలతో జీవించాలి నాయకుడు.